మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీలలో తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఉదయం 6:30 నుండే చలని సైతం లెక్క చేయకుండా గ్రామాన సుడిగాలి పర్యటన చేపడుతూ ఓటర్లను ఉత్సాహపరుస్తూ తమ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్, ఆయన సతీమణి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బూక్యా ఉమా గ్రామాల్లో తాము చేపట్టిన పనులు ప్రజలకు తెలియజేస్తూ చేపట్టాల్సిన పనులను ప్రజల నుండి అడుగుతూ హామీలిస్తూ సర్పంచ్ల ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న భార్యాభర్తలు ఇనుగుర్తి, గూడూరు మండలాల గ్రామాలను చిట్టువేసి నియోజకవర్గం మిగిలిన గ్రామాలను అన్నిట్లో తమ సత్తా చాటేలా సర్పంచ్లకి వెన్నుదన్నుగా ఉంటున్న ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు. అసలు మాది మహబూబాబాద్ మండలం ఇవాళ మార్చి మార్చి తార్సింగ్ తండ క్యాన్సల్ అయింది. ఫస్ట్ తార్సింగ్ ప్రథమంగా ఉంది ఒకటంటే ముత్యాలమ్మ బాట. దాని గురించి మనం దున్నుకునుడు కానీ వేసుకునుడు కానీ మనకు ఎన్నో ఆటంకాలు అవుతూ అందరికీ ఆడవాళ్లకు ఎంతో సమస్యగా ఏర్పడ్డది. దానికోసం నేను ముందు సూచనగా అక్కడ మన బాట కోసం భూమి కొనిపెట్టాను. మీరు ఎంత మెజార్టీతో గెలిపిస్తే అది ఫస్ట్ అయ్యేది అదే రోడ్డు, అదే గుడి, దానికి ప్రాంగణం కూడా కట్టించి ఎంత ఖర్చు అయినా సరే ఫస్ట్ చేసినాకనే మిగతా పనులన్నీ మొదలు పెడతా. మీరు ఏ మాత్రం మిస్ జరిగినా కూడా మళ్ళా బాట కావాలంటే మాత్రం జరగని పని, అదొక్కటి గుర్తుంచుకొని మంచి మెజార్టీతో గెలిపించి ఫస్ట్ ఆ ముత్యాలమ్మ మన అందరి గ్రామాన్ని ఆశీర్వచనాలతోని మీ అందరి అధిక మెజార్టీతో ఇస్తే ఫస్ట్ చేసుకునే పని అదే. మీ అందరికీ తెలుసు, నేను చేపిస్తాననే నమ్మకం మీలో ఉంది, నేను చేస్తానని మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఎన్ని పోటు వచ్చినా కూడా మనం వెనకాడేది లేదు. ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రతి పనులు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే కాంచి ఎంపీ కాంచి మొలితే మన ముఖ్యమంత్రి వరకు కూడా మనకు అందరూ తెలిసిన వాళ్ళే. నా మాట తీసేసేవాళ్ళు ఎవ్వలేరు. మన గ్రామం అభివృద్ధి కావాలంటే మీరు అధిక మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రప్రథమంగా మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ఇనుగుర్తి మండలం నుంచి మా కోమటిపల్లిని మా ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు ఫస్ట్ కేటాయించుకొని మా లక్ష్మీ నారాయణ స్వామి పూజలతోని మమ్మల్ని ఆశీర్వదించ వచ్చినందుకు వారికి మరి ఉమా మురళీ నాయక్ గారు పిసిసి అధ్యక్షురాలు మరియు మన రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు. ఇలాగే గతంలో ఎన్నో కార్యక్రమాల్లో అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నో విధాల మా ఊరుకు మేము సేవ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా నన్ను అధిక మెజార్టీతోని మరి మా గ్రామంలో గెలిపిస్తారనే వారందరూ నాకు అందరూ ఆలోచించి కేటాయించి నాకు కాంగ్రెస్ నుంచి సర్పంచ్గా నాకు ప్రప్రథమంగా మంచి మెజార్టీతో గెలిపిస్తారని వాళ్ళందరి ఆశీర్వచనలతోని నన్ను నిలబెట్టినారు. వారందరూ అదే గౌరవంగా ప్రతి పనులు, ప్రతి సీసీ రోడ్లు, ప్రతి నీళ్లు, బాయిలు గతంలో అన్ని ముత్యాలమ్మ కానీ బొడ్రాయిలు కానీ అన్ని విధాల ఏ ఖర్చుకు వెనకాడకుండా అన్నీ మేము ఎన్నో అభివృద్ధి చేసినాము. అదేవిధంగా మళ్ళీ మా గ్రామం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ నేను గెలిస్తేనే అన్ని విధాల ఖర్చులకు భయపడకుండా ఈ గ్రామానికి ఎన్నో ఆదర్శంతో మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే పథకంతోనే పట్టుబట్టి నేను నిలబడ్డాను. అదేవిధంగా వారి యొక్క ఆశీర్వచనాలు కూడా నా మీద ఉన్నాయి. గ్రామానికి ఎనలేని సేవ రాత్రి బౌలు చేస్తున్నాను. అదే వాళ్ళందరికీ తెలుసు. పక్కా నన్ను గెలిపిస్తారని ఆ దేవుని సాక్షిగా నాకు వారు అన్ని విధాలా సహకరిస్తారని ఆ భగవంతుని కోరుతూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. కత్తెర గుర్తుకు మీ అందరు మనకు వచ్చింది సర్పంచ్ గుర్తు, కత్తెర గుర్తు. దయచేసి అందరూ ఒక్క ఓటు మిస్గా అందరూ కొన్ని ఎన్ని పోటు పొడిచే విధంగా ఎన్నో కథాలు చేసినా కూడా మీకు కావాల్సింది మన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, ప్రభుత్వం ఉన్నది.
మన గ్రామం అభివృద్ధి కావాలంటే ఒక్క ఓటు పక్కకు పోకుండా మన్ని అధిక మెజార్టీతో కత్తెర గుర్తుకేస్తేనే నేను గెలుస్తా. మీ అందరి ఆశీర్వచనాలతో ప్రతి ఒక్కరు కత్తెర గుర్తుకి అధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ చేతులేస్తూ నమస్కరిస్తున్నా. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేకున్నా కానీ జెండా మోసి 14 సంవత్సరాలు కష్టపడి సొంత పనులతో ఇన్ని విధాలుగా చేసుకుంటూ 14 సంవత్సరాలు చేసుకుంటూ కష్టపడి వచ్చాను. ఈసారి ఎమ్మెల్యే గెలిచిన కానీ మాకు నిధులు ఇచ్చిండు, రోడ్లు ఇచ్చిండు, ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చిండు, కరెంట్ స్తంభాలు ఇచ్చిండు. ప్రతి పనులు చేసుకుంటూ జనాలకు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడిచినాం. ఈసారైనా నన్ను మా భార్యకు ఉంగరం గుర్తు అమ్మనిమనే ఓటు వేసి గెలిపామని ప్రార్థిస్తున్నాను. అధ్యక్షురాలు ఉమా మేడం, మురళీనాయక్ గారు, మన ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ గారు కూడా మనకు మంచి వ్యక్తిని టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి గెలిపారని